రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం ప్రకారం 1వ తరగతి పిల్లలకైతే ప్రతి ఒక్క ప్రైవేట్ పాఠశాలలో 25% వరకు సీట్లకి ఉచిత విద్య చేర్పించాలనే ఒక సదుద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ నూతన విధానానికి అయితే ఈరోజు విజయనగరం జిల్లాలో తూట్లు పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు విజయనగరం పట్టణ పరిధిలో ఉన్నటువంటి పలు ప్రైవేట్ సంస్థలు అయితే మాత్రం ఈరోజు పూర్తిగా విద్యార్థులు అయితే తీసుకోవట్లేదంటూ ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో ప్రస్తుతం అయితే మనం అయితే చూడొచ్చు ఆ పిల్లల్ని తీసుకొని మొండి టెండలో ఈ తల్లిదండ్రులు అయితే ఈరోజు ఇక్కడ నిరసన రూపంలో ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలు అంతా కూడా ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి దాష్టికం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం అయితే మరోవైపు ఖచ్చితంగా వీళ్ళనైతే 1వ తరగతి పిల్లలకైతే ఖచ్చితంగా చేర్చుకోవాలి, ఉచిత విద్య అయితే ఇవ్వాలి అంటూ చెప్పుకొస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు కూడా పిల్లల్ని అయితే మాత్రం చేర్చుకోకుండా ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే పలువురు అధికారులకు అలాగే కలెక్టర్కి కూడా మరొక వైపు ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా ఆ యొక్క ఆదేశాలను కూడా పూర్తిగా పక్కన పెట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిల్లల్ని తీసుకుని అయితే తల్లిదండ్రులు అయితే ఈరోజు ఆ స్కూల్ వద్దకు అయితే చేరుకున్నప్పటికి కూడా పూర్తిగా మా దగ్గర అయితే మీకు సీట్లు ఇవ్వమంటూ బయటకు పంపించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మా నుండి మీకు ఫోన్ వస్తేనే మీరు ఇక్కడ రావాలి, లేకుంటే రాకూడదు అంటూ కూడా మరొక వైపు చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి అంటున్నారు. అదేవిధంగా మరోవైపు మాకైతే సర్వశిక్ష అభియాన్ నుంచి అలాగే డిఈఓ ఆఫీస్ నుంచి ఎంఈఓ ఆఫీస్ నుంచి కూడా మాకైతే ఫోన్లు అయితే వచ్చాయి. అందుకు కారణం చేత మేము ఈ స్కూల్లో జాయిన్ చేయడానికి అయితే మేమైతే వచ్చామంటూ కూడా మరొక వైపు అయితే ఆ తల్లిదండ్రులు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. చెప్పండి అసలు ఏం జరుగుతుంది ఏంటి, ఇక్కడికి వచ్చారు కదా మీకు ఏమన్నారు ఏంటి? ఉదయం డిఓ ఆఫీస్ నుండి మాకు ఫోన్ వచ్చింది, స్కూల్లో తీసుకుని వెళ్ళి జాయిన్ చేసిన అంటే ఇప్పుడు మేము 10 గంటలకి స్కూల్కి తీసుకొని వచ్చాం. వచ్చిన తర్వాత అంటే మా స్కూల్ తరపున మీకు ఫోన్ వస్తేనే మీరు రండి, లేదా అంతవరకు మీరు వెయిట్ చేయవలసిందే కంపల్సరీగా. మేమైతే ఏం చేయడానికి లేదు, డిఓ గారు ఫోన్ చేసినా ఎవరు ఫోన్ చేసినా మా నుంచి మీకు ఫోన్ వచ్చేంతవరకు మీరు వెయిట్ చేయవలసిందే అని అంటున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత సేమ్ మళ్ళీ ఎప్పుడు ఆయన ఫస్ట్ ఏ పాట పాడారో మళ్ళీ ఆ పాట పాడుతున్నారు. ఇక్కడ ఉన్న కరెస్పాండెంట్ అయినా టీచర్లు అయినా ఎవరైనా కూడా ఆ మాట మాట్లాడుతున్నారు. మాకు ఇంకా ఎటువంటి ఏ ఫోన్ కాల్ రాలేదు, ఎటువంటి ఫీజు నియంత్రణ అవేటి మాట్లాడలేదు, మాకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదని వాళ్ళు చెప్తున్నారు కరెస్పాండెంట్ గారు. ఉదయం నుంచి ఇప్పటి వరకు ఇక్కడ ఎండలోనే ఉన్నామండి, అందరం ఉన్నాం. మాకు ఎటువంటి పిలుపు రాలేదు, ఏ ఫోన్ రాలేదు స్కూల్ తరఫున. డీవీ గారు మటు స్కూల్కి వెళ్ళిపోండి, జాయిన్ అయిపోండి అంటున్నారు. ఇక్కడికి వస్తే గేట్ బయట ఉంచుతారండి మమ్మల్ని. చెప్పండి, మీకు కూడా సేమ్ అదే పరిస్థితి ఏర్పడింది? అదే పరిస్థితి సార్. మరి వాళ్ళు చెప్పే రూల్ ప్రకారం అయితే డిఈఓ గారు మీకు ఫోన్ చేశారు, కానీ మేమైతే ఫోన్ చేయలేదని చెప్తున్నారు కదా. మాకు ఫోన్ వచ్చిన తర్వాతే మీరు వచ్చి జాయిన్ అవ్వాలి, అంతవరకు మీరు బయట ఉండవలసిందని చెప్తున్నారు సార్. అది యాజ్ ఎ ఫర్ రూల్గా ఆర్టీఈ ప్రకారం 12 సెక్షన్ ప్రకారం ఇవ్వాలి, కానీ మరి వీళ్ళు ఎందుకో అడ్మిషన్ చేసుకోవట్లేదు సార్. మాకు మరి ఏ విధంగా మీరు చేస్తారో చూడండి సార్. మరి చెప్పండి అమ్మా, ఇక్కడికి వచ్చారు కదా, ఇక్కడ స్కూల్ యాజమాన్యం ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు? ఈరోజు మొండి టెండలో చిన్నపిల్లలు తీసుకుని ఇక్కడ వచ్చున్నారు, ఎందుకు కారణం చేత ఈ విధంగా ఇక్కడ చేస్తున్నారు అంటున్నారు. వాళ్ళ సమాధానం ఏ విధంగా చెప్తున్నారు ఏంటి స్కూల్లో అదే సమాధానం చెప్తాం. మేము ఫోన్ చేసేదాకా మీరు రావద్దు అంటున్నారు సార్. మరి వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తారు? ఇయర్ అయిపోయిన తర్వాత చేస్తారా? మరి పిల్లలు ఎడ్యుకేషన్ పాడైపోద్ది కదా. వేరే స్కూల్ జాయిన్ చేసుకోవాలన్నా వాళ్ళకి అక్కడ కూడా సీట్లు ఉంటాయో లేదో తెలియదు. అంటే ఇయర్ పిల్లల చదువు పాడైపోద్దా? మరి పిల్లల భవిష్యత్తు ఇలాగే పాడు చేస్తారా ఈ గవర్నమెంట్ కానీ యాజమాన్యం కానీ? మరి పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని మరి గవర్నమెంట్ కానీ స్కూల్ డిపార్ట్మెంట్ కానీ అందరూ ఒక స్టెప్ వేయాలి. ఈనాటి పౌరులు రేపు వీళ్ళు అన్నారు కదా, మరి వాళ్ళకి ఇలా పాడు చేయాలని చూడాలని గవర్నమెంట్ చూస్తుందా? మాకేదో సమాధానం మాకు ఈవినింగ్ కల్లా కావాలి సార్. అంటే మీరు ఈరోజే వచ్చారా, ఇంత మునుపు పలుమార్లు యొక్క స్కూల్ కోసం పిల్లల్ని జాయిన్ చేయడానికి వచ్చారా? మేము కొద్ది రోజులు తిరుగుతూనే ఉన్నాం, కలెక్టర్ ఆఫీస్ తిరిగాము, స్కూల్కి తిరుగుతున్నాను. వాళ్ళేమో సోమవారమే కలెక్టర్ గారితో మాట్లాడాం. మేము మాట్లాడితే ఈవినింగ్ కల్లా స్కూల్ నుంచి ఫోన్ రాకపోతే స్కూల్ సీలేసేయమని కలెక్టర్ గారు కూడా ఆ స్టాఫ్కి చెప్పారు సార్. మరి రాలేదు. ఫోన్లే ఎందుకు అందరు విద్యార్థులు పాడు చేయకూడదని మేము కాంప్రమైజ్ అవి తగ్గిపోయాం. మరి మంగళవారం వస్తుందని వెయిట్ చేసాం. లాస్ట్కి రివ్యూవర్గా ఫోన్ చేస్తే మేము వెళ్ళి మాట్లాడామమ్మా, మేము వాళ్ళకి నచ్చ చెప్పాము, మీరు బుధవారం వెళ్ళి స్కూల్కి వెళ్ళి మీరు వెళ్ళండి అని చెప్పారు. తిరుపతి బుధవారం ఈరోజు స్కూల్కి వెళ్ళినప్పటికల్లా మేము ఫోన్ చేస్తే కానీ మీరు రావద్దని ఆ టీం వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తారు సార్? అప్పుడే స్టార్ట్ అయ్యే 1 వీక్ అవుతుంది. స్కూల్ స్టార్ట్ అయిపోయింది. మరి వీళ్ళకి ఎడ్యుకేషన్ ఏం పాడైపోదా? వాళ్ళు ఇచ్చారు ఆఫర్, మాకు మేము ఆశపడలేదు కదా. గవర్నమెంట్ ఇచ్చారు ఇలా ఫ్రీ ఎడ్యుకేషన్ ఉన్నది పేద విద్యార్థులకు పెట్టుకోమని. వాళ్ళు అప్లై చేశారు కాబట్టి మేము చేస్తాం, మాకు దేవుడు తగిలించారు. మరి ఇది అంతా గవర్నమెంట్ ఇచ్చి మరి స్కూల్ వాళ్ళు ఎందుకు ఆపుతున్నారు సార్? వాళ్ళు అంటారు ఫండ్స్ పంపించట్లేదు అంటున్నారు. అది గవర్నమెంట్ స్కూల్ చూసుకోరు కానీ పిల్లల మీద పెడతారా ఇది? మరి ఇదంతా అధికారులే మరి చూసుకోవాలని కోరుతున్నాను సార్. ఆర్టీఈ సభ్యులందరం కూడా రోడ్డు మీద పడిగాపులు కావాల్సి వస్తుంది. అంచేత మొన్న గ్రీవెన్స్లో ఏమన్నారంటే డిఈఓ గారు మీకు
మంగళవారం ఇవ్వకపోతే మేము కలెక్టర్ గారు ఏమన్నారంటే ఇక లాక్ చేసి నాకు లాక్ ఇవ్వండి అని చెప్పారు. కానీ వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం వీళ్ళంతా కూడా లాలు ఇచ్చి ఆడుతున్నారు. మా జీవితాలతో మా పిల్లల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. మరి మంగళవారం మాకు డియూ గారు ఫోన్ చేసినప్పుడు మీరు వెళ్ళండి మేము ఆల్రెడీ మాట్లాడామని చెప్పారు. కానీ వీళ్ళు మాత్రం ఇప్పుడు లోనికి వస్తే డియూ ఎవరు మేము చెప్తే మేము ఫోన్ చేస్తే మీరు లోనికి రావాలి, మేము ఫోన్ చేయింది ఎవరో చెప్తే ఎలాగొస్తారు అని అంటున్నారు. మరి డియూకి వాల్యూ ఇవ్వకపోతే మరి కలెక్టర్ గారు చెప్పినప్పుడు అతనికి వాల్యూ ఇవ్వకపోతే మరి ఈ స్కూలు అసలు ఏంటో మాకు అర్థం అవ్వట్లేదు. ఇది మా దరిద్రం అనుకోవడం మేము భావిస్తున్నాం. ఇగో మా పిల్లలందరూ కూడా రోడ్డు మీద చాలా బాధపడి ఈ ఎండలో కొంతమంది పడిపోతుంటారు కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఇక్కడ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా స్పందించి తక్షణమే మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ఇక్కడ తల్లిదండ్రులు అయితే తీవ్ర ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైనా సరే లాలూచీలు ఉన్నా దీనికి సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ ప్రైవేట్ సంస్థలు ఏవైతే విద్యా సంస్థలు ఉన్నాయి సంస్థలతో పాటు ప్రభుత్వాలు చూసుకోవాలో తప్ప కానీ ఇలాంటి అభవం శోభం తెలియనటువంటి పిల్లల మీద ప్రభావం చూపిస్తే ఎలా ఏంటో చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మేము కూడా ఈ స్కూల్ కావాలని అయితే మేమైతే కోరుకోలేదు. అదేవిధంగా ఆటోమేటిక్గా ఆన్లైన్లో వచ్చినటువంటి ఆప్షన్స్ అయితే వెబ్ ఆప్షన్లో వచ్చినటువంటి స్కూల్కి అయితే మేమైతే ఈరోజు జాయిన్ అవ్వడానికి అయితే మా పిల్లల్ని జాయిన్ చేయడానికి అయితే వచ్చామే తప్ప కానీ మాకు ఈ స్కూల్ కావాలని చెప్పేసి మేమైతే రాలేదంటూ మరొక వైపు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా ఈరోజు సుమారుగా ఇప్పుడు 10:30-11 అవుతుంది. ఇంతవరకు కూడా ఈ మండు టెండలో ఇలా మమ్మల్ని అయితే ఉంచారు. మాకు ఎటువంటి సమాచారం కూడా ఇవ్వలేదంటూ మరొక వైపు తీవ్ర ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే జిల్లా విద్యాశాఖ అధికారి యంత్రాంగం కూడా మరొక వైపు అయితే మాత్రం వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కూడా మరొక వైపు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే పిల్లల జీవితాలతో మీరు ఆడుకుంటారంటూ కూడా ఏదైతే వీళ్ళకి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు కూడా ఒకవైపు అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికైతే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వాలే సమాధానం చెప్పాలంటూ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి చర్యలపైన అయితే మాత్రం ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ అయితే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా మరొక వైపు అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది విజయనగరంలో తాజా పరిస్థితి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.